వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 175 అసెంబ్లీ 24 లోక్సభ స్థానాలని ప్రకటించేసింది సార్. మిగిలిన పార్టీల్ని కూటమిని ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. మేము సింహం సింగల్గా వస్తాం, 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము క్లీన్ స్వీప్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే 94 ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో 34 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, 128 స్థానాలు. కానీ జనసేన పార్టీకి కేటాయించిన 24 21 అయింది. ఆ 21 సీట్లలో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు సార్. దీన్ని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. సాక్షిలో ఒక కథనం కూడా వచ్చింది సార్, జనసేనతో బాబు బంతాట అని చెప్పి. ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డుపడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై ఇంకా రాలేదు స్పష్టత అని చెప్పి. దీనికి సంబంధించి పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్ళారు సార్, అక్కడ తేల్చుకుందాము అని చెప్పేసి. ఎందుకు ఈ తాత్సారం జరుగుతోంది? ఇప్పుడు ఇవాళ ఎంత డేటు? 20th. ఎలక్షన్స్ ఎన్నడు? May 13th. మరి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు ఎమర్జెన్సీయా? ఇప్పుడు దేశాల్లో పోటీ భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లను ప్రకటించిందా? ఏ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిందా? ఇంకా మరి అంటే సరే అసలు అర్థం కాని లాజిక్ ఏంటంటే, పోనీ వైసీపీ 170 స్థానాలు 25 ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించింది? సో అందువల్ల రాజకీయ పార్టీలు వాళ్ళ టైం టేబుల్ వాళ్ళకు ఉంటుంది. అందులో వైసీపీ సింగిల్గా వస్తుంది కనుక ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. ఇంకెవరితో మాట్లాడేది లేదు, ఎవరిని ఒప్పించేది లేదు. ఎవరిని ఆయన తప్పించాలంటే తప్పించాలి, ఆయన పెట్టాలంటే పెట్టాలి. కానీ కూటమిగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఆయన గెలవాలి అంటే స్థానికంగా ఉన్న మిత్రపక్షాలు సహకరించాలి. స్థానికంగా ఉన్న మిత్రపక్షాల నేతల్ని కలుపుకోగలగాలి. లేకపోతే గెలవరు కదా. నువ్వేదో ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిస్తే రేపు స్థానికంగా ఉన్న నేతలు మిత్రపక్షాల నేతలు ఏమంటారు? కనీసం మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి కూడా తీసుకోలేదు, మేము ఎందుకు సహకరించాలి అంటారు. దాంతోపాటు 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఒక నిర్ణయం అనేది ఒక్కరి చేతిలో ఉండదు. ఇప్పుడు బీజేపీ జనసేన ఒక అభ్యర్థి అనుకుంటాను. సో చంద్రబాబు నాయుడుకి ఇంకో అంచనా ఉండొచ్చు, ఈ అభ్యర్థి అయితే గెలవడయ్యా, ఇంకో అభ్యర్థి పెడదామని. అప్పుడు ఆ అభ్యర్థి పైన జనసేన పవన్ కళ్యాణ్కు కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. సో కొంత డిస్కషను, చర్చ. అప్పుడు బీజేపీ ఒక అభ్యర్థిని పెడతా అంటారు. చంద్రబాబు నాయుడు సలహా చెప్పచ్చు, ఈ అభ్యర్థి అయితే కష్టం గెలవడం అని, ఈ అభ్యర్థి అయితే మా స్థానిక టీడీపీ నేతలు సహకరించకపోవచ్చు. ఇలా రకరకాల కాంబినేషన్లు ఈ అభ్యర్థి కాదు, పలానా అభ్యర్థి అయితే బెటర్గా ఉంటుంది అనుడితోనే చంద్రబాబు నాయుడు చెప్పిందని చెప్పి బీజేపీ టిక్కు పెట్టదు కదా. మళ్ళీ బీజేపీ జాతీయ నాయకత్వానికి మళ్ళీ ఫైల్ పోతుంది. సో అందువల్ల ఫండమెంటల్గా 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం రావడం అనేది కీలకమవుతుంది. ఎందుకు కీలకమవుతుంది అంటే, ఒకటి అంచనాల్లో తేడాలు ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకునికి అంచనా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంచనా మీకు ఉండకపోవచ్చు, మీకున్న అంచనా నాకు ఉండకపోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ కనుక ఆయన ఎవరు అడిగేటోళ్ళు లేరు కనుక ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇక్కడ అలా కాదు కదా. సో అందువల్ల అంచనాల్లో తేడా ఉండొచ్చు. రెండవది ఏంటంటే, స్థానిక నేతలు సహకారం కీలకమవుతుంది, వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడే టీడీపీ తన సీటు వదులుకొని బీజేపీకో జనసేనకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత టీడీపీ నాయకులు తమను వ్యతిరేకించి రోజు తనతో కొట్లాడేవాడిని అభ్యర్థిగా పెట్టారనుకోండి, వాళ్ళు టీడీపీని ఒప్పుకుంటారా? అందులో పెద్ద పార్టీ టీడీపీ కదా. బీజేపీ జనసేనల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ పైన ఉంటుంది. ఏది ప్రధానమైంది ఇక్కడ? టీడీపీ ప్రధానమైన తప్ప మిగతా 2 పార్టీలు ప్రధానం కాదు కదా. అందుకే తెలుగుదేశం అభ్యర్థులము ఆల్రెడీ ఎమర్జ్డ్ పార్టీ. అది 5 ఏళ్ళుగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. వాళ్ళేమి పొత్తులతో సంబంధం లేకుండా 175 సీట్ల కసరత్తు చేస్తున్నారు. ఇన్నేళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పుడు యనమల రామకృష్ణుడు కొత్తగా అభ్యర్థిగా పెట్టడమా, గోరంట బుచ్చయ్య కొత్తగా అభ్యర్థి పెట్టడం కాదు కదా. సో మీకు అనంతపురం జిల్లా నుంచి కేశవ్ను పెట్టాలి అనుకోండి, ఉరవకొండ నుంచి. అక్కడేమి మరో ఆలోచన చర్చ ఉంటుందా? సో ఆటోమేటిక్గా ఉరవకొండ నుంచి అంటేనే కేశవే అవుతారు, ఇంకోరు కారు కదా. సో అందువల్ల మంగళగిరి అంటే లోకేష్ అవుతాడు, ఇంకోరు కారు కదా. ఇలా చాలా కాన్స్టిట్యున్సీలో టీడీపీకి ముందే డిసైడెడ్ క్యాండిడేట్, వాళ్ళ మార్చేది ఉండదు. కానీ మిగతా పార్టీలకు అలా ఉండదు కదా. ఇప్పుడు జనసేన బీజేపీలో ఏ సీట్ వస్తుందో తెలియదు కదా. అందువల్ల ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ టైం. అందులో జూనియర్ పార్ట్నర్లా
అనేది అనివార్యంగా సీనియర్ పార్ట్నర్తో సంప్రదించి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరిని సంప్రదించి చంద్రబాబు నాయుడు అభ్యర్థిని డిసైడ్ చేయడు, టీడీపీ అభ్యర్థిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేజర్ పార్ట్నర్ కనుక టీడీపీ. కానీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని డిసైడ్ చేసే ముందు టీడీపీ సహకారం కీలకం కనుక ఆ మేరకు టీడీపీ నాయకత్వం సంప్రదించని చేయరు కదా. అందువల్ల ఎలక్షన్కి సమయం ఉన్నది. ఒక పార్టీ అభ్యర్థులు డిసైడ్ చేసిన సులభంగా 3 పార్టీలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు 3 నిర్ణయం ఉన్నప్పుడు అవుతుందా? అది డెమోక్రటిక్గా ఉండొచ్చేమో, కానీ నిర్ణయాలు ఆలస్యం అవుతాయి కదా. ఇక సింగిల్గా వస్తుంది. సింగిల్గా వస్తే గెలుస్తారు, కలిసి వస్తే ఓడిపోతారు అని. కానీ కలిసి వస్తే గెలుస్తారు, సింగిల్గా వస్తే ఓడిపోతారు ఎక్కడ రూల్ లేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఇదే చెప్పింది, సింగిల్గా వస్తాం, సింగిల్గా వస్తే ఏమైంది? సింగిల్గా వస్తే ప్రతిభం ఖాళీ చేయాల్సి వచ్చింది, అలా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐని కలుపుకొని పోయింది. ఏం కాంగ్రెస్ పార్టీకి ఏం కిరీటం పడిపోయిందా? అధికారం వచ్చింది కదా. సిపిఐని కలుపుకొని పోయిన బట్టి విక్రమార్క ప్రతిభవన్ పోయాడు. మేము ఎవరిని కలుపుకోం, సింగిల్గా వస్తుంది అన్న కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాడు? నందిని హిల్స్కి వెళ్ళాడు. మీకు మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. మరి ఆ సింగం ఇప్పుడు ఏమైంది? సో చిన్న సింగంతో పొత్తు, అది సింగం కూడా కాదు, చిన్న పిల్లితో పొత్తు. బీఎస్పీకి రాష్ట్రంలో ఏముందని 2 సీట్లు ఇస్తామని అన్నారు. సో అది మన సింగిల్గా పోయింది అనేది ఎక్కడ పోయింది? అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేటీఆర్తో సహా అందరూ చెప్పారు కదా, అంత పెద్ద సింహం కదా, హుంకరిస్తేనే కదిలిపోతుంది కదా. మరి వాళ్ళు ఉన్న 17 సీట్లో 2 సీట్లు ఇంకో పార్టీకి, అది కూడా చిన్న పార్టీ అని బీఎస్పీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందువల్ల వైసీపీ అయినా ఇప్పుడు వైసీపీ ఏం చెప్పదలుచుకున్నది? ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ అనేక పార్టీలు కలుపుకుంటున్నాడు, రోజుకో కొత్త పార్టీ ఎన్డీఏలో చేరుతుంది. అంటే మోడీ సింగం కదా, పిల్లి అమ్మడు అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి మోడీకి బలం లేకనే సింగిల్గా వస్తలేడు అని. ఇప్పుడు దేశంలో ఎవరు సింగిల్గా వస్తలేరు? రాహుల్ గాంధీ 28 మంది పట్టుకొని పోతున్నాడు, మోడీ చాలామంది పట్టుకొని పోతున్నాడు. అంటే మరి సింగిల్గా రాలేదు కదా అని చెప్పి మోడీ మళ్ళీ గెలవడానికి కంక్లూజన్ రాగలమా? సో మళ్ళీ 2014లో మోడీ సింగిల్గా రాలే, 2019లో సింగిల్గా రాలే, మరి బాగానే వచ్చినాయి కదా, 300 సీట్లు వచ్చినాయి కదా. అందువల్ల సింగిల్గా రావడము రాకపోవడం కాదు, కలిసి వస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు, సింగిల్గా వస్తేనే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ మనం చెప్పుకునే క్లిషేసే తప్ప రియాలిటీ కాదు.